తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తా అని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాలనీలలో వర్షం వచ్చినప్పుడు మల్రెడ్డి రామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మిత్రులు కార్పొరేటర్లు ఇక్కడ లేకపోయినా ఆనాడు వరదల్లో కాలనీలు మునిగినప్పుడు కప్పెర చెరువు నీళ్లు మొత్తం ఇక్కడ కమ్మేసినప్పుడు మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వానికి సమస్యలు విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్నీ ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతో గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు